And my dear parents, JW 2025 సెషన్ 1 ఎగ్జామినేషన్ ఆల్రెడీ ఆన్సర్కి అందరూ డౌన్లోడ్ చేసుకొని మీ మార్క్స్ వెరిఫై చేసుకున్నారు. నెక్స్ట్ మనకు ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫైనల్ ఆన్సర్కీలో ఇప్పటి వరకు స్టూడెంట్స్ అండ్ టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే క్వశ్చన్స్లో రాంగ్స్ వచ్చాయి, మాకు మార్క్స్ యాడ్ అవుతాయని చెప్తూ కీ అబ్జెక్షన్ రేజ్ చేశారో వీటన్నిటిని వెరిఫై చేసి ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఫైనల్ ఆన్సర్ కీతోనే మనకు సెషన్ 1 ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ రిజల్ట్స్లోనే మీకు సెషన్ 1 ఎగ్జామినేషన్లో ఫైనల్గా ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్ ఆన్సర్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, మీరు ఫైనల్గా రిజల్ట్స్ ఎప్పుడు వెరిఫై చేసుకోవచ్చు అనేది క్లారిటీగా చెప్తాను. డేట్స్తో సహా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్, కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్తో పాటు మీకు స్క్రీన్ పైన కూడా ఉన్నాయి. మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు, కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మెంటర్షిప్లో జాయిన్ అవుతుంది. సో మనకు ఫస్ట్ 2024 డేట్స్ చూసుకుంటే కనుక 2024లో కూడా మనకు ఫిబ్రవరి 6th రోజు ఆన్సర్కి రిలీజ్ చేశారు. ఇప్పుడు మీరు ఏదైతే అది డౌన్లోడ్ చేసుకున్నారో అది కీ అబ్జెక్షన్స్కి 8th వరకు టైం ఇచ్చారు. రిజల్ట్స్ అనేవి 12th రోజు డిక్లేర్ చేశారు. ఇది 2024 ఫిబ్రవరిలో జరిగిన మ్యాటర్. సో యాజ్ టీజ్గా మనకు ఎన్టీఏ సేమ్ నెంబర్ ఆఫ్ డేట్స్లోనే ప్రతి ఒక్కటి చేయడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ డేస్ కౌంట్ సేమ్ ఉంటుంది. సో మనకు ఆల్రెడీ మన ఆన్సర్కి ఇప్పుడు 4th రోజు రిలీజ్ చేశారు. 6th వరకు కీ అబ్జెక్షన్ రేజ్ చేయడానికి టైం ఇచ్చారు, ఈరోజు మిడ్నైట్ వరకు. సో ఇంకా ఫైనల్ ఆన్సర్కి అనేది మనకు సేమ్ కౌంట్ చేసుకుంటే 10th రోజు కన్ఫర్మ్గా రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. మీకు ఆల్రెడీ ఆన్సర్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ప్రీవియస్ వీడియోస్ చూసిన అందరు స్టూడెంట్స్ చెప్పాను. 4th రోజు రిలీజ్ చేస్తారు, లేదు అంటే 5th 6th వరకు మ్యాక్సిమం రిలీజ్ చేస్తారని. సో ఇప్పుడు 10th రోజు మనకు కీ ఫైనల్ ఆన్సర్ కీతో పాటు రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. 10th రోజు మిస్ అవుతే కనుక మ్యాక్సిమం 11th నుంచి 12th వరకు ఫైనల్గా రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రీవియస్ డేస్ అన్ని కౌంట్ చేసుకుంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఛాన్స్ ఉన్న డేట్ 10th రోజే మనకు రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎన్టీఏ కనుక ఈ ప్రాసెస్ అంతా ఇంకా త్వరగా కంప్లీట్ చేస్తే 1 డే బిఫోర్ 9th రోజు కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో 10th and 11th డేస్లలో ఫైనల్గా ఫిక్స్ చేసుకోండి. ఈ డేట్లలో మనకు ఫైనల్ ఆన్సర్ కీతో పాటు రిజల్ట్స్ కూడా రావడం జరుగుతుంది. రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఇంకా మీ పర్సంటేజ్ ర్యాంక్, ఆ ర్యాంక్ బేస్ చేసుకొని కాలేజెస్ ఏ కాలేజీలో సీట్ వస్తుంది, రాకపోతే ఏ ప్రైవేట్ యూనివర్సిటీస్ అప్లై చేసుకోవాలి, సెషన్ 2కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రతి ఒక్కటి మీకు ఇంకా అర్థమైపోతుంది. థ్యాంక్ యూ.